హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, కూటమి అయితే ఘన విజయం సాధించింది సార్. ఏపీ ఎన్నికల ఫలితాల్లో మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 150కి పైగా స్థానాలు రావడం మనం చూసే ఉన్నాం. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన 21 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకున్నారు ఆయన. 2 ఎంపీ సీట్లు కూడా గెలిపించేసుకున్నారు ఆయన. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ అంటే ఆయన అప్కమింగ్ అటు ఎటువంటి పొజిషన్ ఆయనకి ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో కూడా రైజ్ అవుతుంది సార్. అంటే అన్ని 100% రిజల్ట్స్ ఆయన చూపించేశారు. మరి ఎటువంటి పదవి ఆయన కట్టబెట్టే అవకాశం ఉందని చెప్పేసి అందరు కూడా చర్చించుకుంటున్నారు సార్. మీ ఒపీనియన్లో ఏంటి సార్? ఎటువంటి పదవి కట్టబెట్టాలనేది కాదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎటువంటి పదవిని కోరుకుంటాడు అన్నదే ప్రధాన సమస్య. ఇది ఇక్కడ ఇద్దరు చూసారా, ఇద్దరు శ్రేయభిలాష్ ఉంటే ఇంకేముంది కావాల్సింది. అక్కడ మోదీ గారు పవన్ పిల్లల్లా చూస్తారు, కొడుకులాగా. మోదీ గారు అంటే భక్తి ఎక్కువ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని రాష్ట్ర రాజకీయాల్లో అసలు ఉంచకూడదు. కంట్రీకే మొత్తం ఇండియా ఆల్ ఇండియా అంటే మొత్తం జాతికే నేషనల్ లీడర్గా చేద్దామని ఒక ఆలోచనతో ఉన్నాడు మోదీ. అయితే అటువంటి ప్రమాదాన్ని ముందు అది ప్రమాదం అంటాను నేను. ఆంధ్రప్రదేశానికి అన్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం దిగాలి. ప్రజలు నాకు కావాలని చెప్పి ఇలా మీటింగులు పెట్టి ఎలక్షన్లో ఎప్పుడైతే నెగ్గాడో ఆ ప్రజలకి ఏమేమైతే వాగ్దానాలు చేసావో అన్నీ తీర్చాలి కదా. అరే అందరిలాగా ఈయన అరిచాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు, వెళ్ళిపోయాడు, తన దారి చూసుకున్నాడు అంటారు కదా. గనక స్టేట్లోనే ఉండాలి. ఎంతకాలం? అట్లీస్ట్ 5 years ఉండాలి. కాదంటే నేషనల్గా ఏదైనా ఈ తాలూకు సహాయం అవసరమైనట్టయితే వెళ్ళి సహాయం చేయొచ్చు, రావచ్చు, స్టేట్లో చూసుకోవచ్చు. పైనగా ఇంకో 3 సినిమాలు ఉన్నాయి, అవి పూర్తి చేసుకోవాలా. బాగా నష్టపోయాడు, ఇంకా సినిమాల్లో ఏదో చేయాలి అంటే 2 సమర్థవంతంగా నిర్వహించగలడు. ఇప్పుడు సినిమాలు చేస్తూనే రాజకీయం చేశాడు, రాజకీయం చేస్తూనే తెల్లవారులు సినిమాలు చేశాడు. అది ఏమాత్రం కూడా చారమ తగ్గకుండా. అందువల్ల ఎట్లాంటి టాలెంట్ ఉన్న వ్యక్తిని మాత్రం సక్రమంగా ఉపయోగించుకోవాలి, లేదా ఆయన కెరీర్నైనా సక్రమంగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సక్రమంగా ప్లాన్ చేసుకోవాలంటే ఆంధ్రదేశంలో ఎన్నో అన్యాయాలు జరిగాయి, అరాచకాలు జరిగాయి, హత్యలు జరిగాయి, మానభంగాలు జరిగాయి, మారణహోమాలు జరిగాయి. వీటన్నిటికీ ప్రధానంగా లోపం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లా అండ్ ఆర్డర్స్ పూర్తిగా దెబ్బతిన్నాం. దాంతో అన్నీ వచ్చాయన్నమాట. తర్వాత పోలీసు వ్యవస్థని ఎప్పుడు ప్రభుత్వానికి కాలు కింద చెప్పులాగా ఉంచకూడదు, వెట్టి చాకరీ చేసే మనుషుల్లాగా మార్చకూడదు. ఆ మార్చకంటే ఉండాలంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హోమ్ మినిస్టర్గా ఉండాలి. అవును, నెంబర్ 2 ప్లేసు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటాడు. అంటే హోమ్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్కి ఎంత అధికారం ఉంటుందంటే ముఖ్యమంత్రితో కూడా ఆయన సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు ప్రజాక్షేమం దృష్ట్యా. నీకు ఒక ఉదంతం చెప్తాను, తెలుసుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ ఉన్న టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు. ఇంటి అవతల చైనా వాళ్ళు వచ్చేస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ శాంతి దూత కదా, శాంతి 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 అంటున్నాడు. ఇంకా లేకపోయి మొత్తం హోమ్ డిక్లేర్ చేశారన్నమాట. తరిమి కొట్టండి అని చెప్పాడన్నమాట. ఈ నెహ్రూకి ఏంటంటే అప్పుడు మన దగ్గర మారణాయుధాలు వెపన్స్ లేవు. అప్పుడు దేశ రక్షణకు విరాళాలు ఇవ్వండి అని చెప్పేసి జోలు పెట్టి అందరి దండుకున్నారు. ముఖ్యంగా బంగారం ఇవ్వండి అని అందరినీ అర్థించారన్నమాట. ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ వీధిలో పడి, దేశ నాయకులందరూ వీధిలో పడి బంగారాన్ని డబ్బుల్ని సేకరించి అప్పుడు వెపన్స్ వాడేం చేశాడు, అమెరికా వాడు, మాకు డబ్బుతో మాకు మారణాయుధాలు మేము ఇవ్వలేము, మాకంతా బంగారమే కావాలి, మన బాటర్ సిస్టమ్ మీరు ఇంత బంగారం ఇవ్వండి, మేము ఇంత ఈ వెపన్స్ ఇస్తామన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో వెపన్స్ కూడా అరకొరగా ఉన్న పరిస్థితుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారంటే కమాన్ అంతే వెళ్ళండి, కొట్టండి అని చెప్పాడన్నమాట. అంతే. ఆ తరిమి కొట్టబట్టే ఈరోజు మన ఏమిటి కాశ్మీర్లో సగం భాగం మిగిలింది. అప్పుడు ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకోకుండా చైనా వాళ్ళని తరం కట్టి ఉంటే మొత్తం మన కాశ్మీర్ని కూడా మింగేసేవాళ్ళు అన్నమాట. అంటే హోమ్ మినిస్టర్ షుడ్ టేక్ దట్ మచ్ ఆఫ్ రిస్క్ మాట.
అక్కడ మన వాళ్ళు చచ్చిపోతారా, వాళ్ళు చచ్చిపోతారని అక్కడికి వెళ్ళి దీర్ఘంగా ఆలోచించడం ఏమిటి? వాళ్ళు చంపడానికి వస్తున్నారు, మీరేం చేయాలి? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? అంటే మీరు వెళ్ళి వాళ్ళని రాకుండా చేయాలి. వాళ్ళు ఏమైతే చేశారో మీరు అదే చేయాలి, అంతే కదా. చంపమని చెప్పడం కదా. వాళ్ళు చంపడానికి వస్తున్నప్పుడు మరి ప్రాణానికి ప్రాణమే సమాధానం. అవును. అలాంటిది ఉంటుందన్నమాట. ఇంకొక సెంటిమెంటల్ టచ్ ఇస్తున్నాను. ఒకవేళ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ అనుకుంటా వెళ్తుంటాయి ఎప్పుడూనూ ఆ వీడియోలో చూస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అద్భుతమైన అవకాశం. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా పుట్టి ఒక డీజీపీ ర్యాంక్ లాంటి వాళ్ళందరూ ఆ హోమ్ మినిస్టర్కి నమస్కారం పెడతారు. ఒక పోలీసు అంటే చిన్న స్థితి నుంచి డీజీపీలు అంటే అత్యున్నతమైనటువంటి పోలీసులు అందరూ కూడా సెల్యూట్ చేస్తారు. ఆ సెల్యూట్ అందుకుంటే వాళ్ళ నాన్న ఆత్మ ఎంత శాంతిస్తుందండి, ఎంత గర్వపడుతుంది. ఆత్మలు లేరంటారు కానీ లేకుండా ఎలాగుంటామండి, వాళ్ళ ఇన్స్పిరేషనే కదా మనం. అందువలన ఈయన రాష్ట్రం బాగుంటుంది, త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత మూడోది ఏంటంటే పోలీసులు మామూలుగా వెట్టి చాకిరీ మనుషుల్లాగా ఉండరు. పోలీసు మేసం మెలేసి సగర్వంగా నేను పోలీసుని రా అని చెప్పుకోగలుగుతారన్నమాట. పవన్ కళ్యాణ్ తాలూకు ఆయన కానీ హోమ్ మినిస్టర్ అయినట్టయితే పోలీసులకు ఒక గౌరవం వస్తుందండి. గౌరవ వందనం చేసినప్పుడు హోమ్ మినిస్టర్ను సీఎం ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆ సంఘటన. అందువల్ల నా దృష్టిలో పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్టర్ అవ్వడం సర్వత్రా శ్రేయోదాయకం. అందువల్ల అనుభవం లేని వాళ్ళందరినీ నీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పెట్టుకున్నట్టయితే అంతే. నీతో పాటు ఇప్పుడు ఎవరున్నారు? సజ్జల, విజయసాయి రెడ్డి, ఇంకెవరో ఉంటారన్నమాట. అంతే, అంతకంటే మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆ శ్రీకాంత్ రెడ్డి ఎవరో ఉన్నారు, ఆయన స్నేహితుడు. 3-4 ఉంటారు అంతే. వాళ్ళకి కూడా పనులు ఉంటాయి కదండి. ఎలక్షన్ అంటే ప్రతి ఒక్కరు కూడా 50 కోట్లు 100 కోట్లు తక్కువ ఖర్చు పెట్టడు. ఆ పోయిందంతా మరి ఏం చేసుకోవాలి కదా. ఎవరినో మంచిగా చేసుకొని ఒక కాంట్రాక్టో ఇంకేదో ఇప్పించుకుంటారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా. అక్కడ వైసీపీయా లేకపోతే తెలుగుదేశం అని ఉండదు. ఎవరు వెళ్ళి మన ముఖ్యమంత్రిని బాగా ప్లీజ్ చేసి కన్విన్స్ చేసి టెండర్లో అందరికంటే నేను తక్కువ చేసేస్తానని కన్విన్స్ చేసినట్టయితే వాడికి ఇస్తాడు టెండర్. చిన్న టెండర్లు కాదు కదా, మా 1000 కోట్ల టెండర్లు, ఒక 2000 కోట్ల టెండర్లు అయితే అందులో ఖచ్చితంగా ఎంత జెన్యున్గా పనిచేసినా సరే ఒక 750 కోట్లు మిగులుతాయి. చాలు కదా. అందువల్ల నీ వాళ్ళు కూడా డబ్బే ప్రధానం, నువ్వు తర్వాత. నిన్ను ప్రభువు అంటారు, నమస్కారం పెడతారు, అవసరమైతే కాలమే పడతారు, కానీ డబ్బు మాత్రం ప్రధానం. ఇట్లాంటి ఎన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. ఈరోజు నీ వెనక ఎవరు ఉంటారు, నీ ముందు ఎవరు ఉంటారు? ఆ రోజు నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు నీ చెల్లి కాబట్టి నీకు నేనున్నాను అన్నయ్య అని చెప్పేసి జగనన్న వదిలిన బాణం అనుకొని బయలుదేరింది. ఇప్పుడు ఎవరు వెళ్తారు? నీ భార్య భారతి వెళ్తుందా? అరే ఈ సొంత తల్లే జగన్ ఓటేయొద్దని చెప్పింది అంటే ఇంట్లో వాళ్ళు దూరం అయిపోయాయి కదా, తల్లి దూరం అయిపోయాయి కదా, మొత్తం అందరికీ దూరం అయిపోయాయి కదా. ఇప్పుడు నీ దగ్గర ఎవరున్నారు? రేపు నీకు ఆ కేసులను ఎవరు పరిష్కరిస్తారు? ఎవరు అండగా ఉంటారు? వాడిని ఆలోచించుకోవాలి. ముందు చూపుతో ఆలోచించుకుంటా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి నీ ఇష్టం వచ్చిన శిక్షలు వేసేసి అసలు పోలీసు వ్యవస్థని 5 సంవత్సరాలు ఏం చేశావు? నీ కాళ్ళ కింద వేసి వెట్టి చాకిరీ చేయించావు. విద్యార్థులైన కుర్రాళ్ళని 5 సంవత్సరాలు ఏం చేయించావు? వాలంటీర్స్ అని పేరుతో కాగితం కలం ఆధార పత్రాలు లేకుండా 5,000 రూపాయల జీతాన్ని వెట్టి చాకిరీ చేయించుకున్నావు. ఈ ఉసురులన్నీ కట్టవండి అన్నీ. అంటే నీ పార్టీ ఒకటే పార్టీ, పార్టీలకు అతీతంగా పనిచేసేవాడు రాజకీయ నాయకుడు. వాడిని దృష్టిలో ఉంచుకుంటారు అందరూ. అమ్మ ఆయన ఏ పార్టీ అయినప్పుడు కూడా మన అందరినీ సమానంగా చూస్తాడు అని అనుకుంటారన్నమాట. అదేం లేకుండా ఎప్పుడు కుళ్ళు, కుట్ర, పగ, ప్రతీకారం. ఎంతకాలం ఈయన ప్రతీకారాలు, కుళ్ళు, కుట్ర ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయా? అర్థమైన తర్వాత ఇప్పుడు ఈ తప్పు సరిదిద్దుకోలేని తప్పు కదా. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతే అప్పుడు ఉన్నోళ్ళు ఎవరో, పోయినోళ్ళు ఎవరో, ఓటు వేసిన వాళ్ళు ఎవరో, ఓటు వేయని వాళ్ళు ఎవరో, అప్పుడు ఎవరి పేరులో ఉంటారు? ఇప్పుడు మీ మీద ఎలాగైతే వ్యతిరేకత వచ్చిందో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ మీద కూడా వ్యతిరేకత వస్తుంది కదా. ప్రజా వ్యతిరేకత వచ్చిందంటే ప్రజలు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.